బాలు అయితే మీనా విషయంలో ఇంక ప్రభావతిని ఒప్పిస్తాడు. ఇంక సత్యం కూడా మొండికి ఏసి ఇంక నా కోడలు ఇక్కడే ఉండాలి. తను వాళ్ళ పుట్టింటి వాళ్ళు చేసిన దానికే తనేం చేస్తుంది అని చెప్పి అని మాట్లాడేటప్పటికి అందరూ ఆ మీనాకే సపోర్ట్ చేసేవాళ్ళని చెప్పని ఇంక ప్రభావతి అయితే వెళ్తుంది. సరే ఇంక అన్ని సద్దు మణిగాయి కదా, అత్తయ్య గారు కూడా ఒప్పుకున్నారు అనేటప్పటికి ఇంక మళ్ళీ ఏదో ఒక సమస్య అనమాట. ఇంకా సుమతి అయితే వెంటనే ఫోన్ చేసి అక్క అమ్మని పోలీసులు తీసుకొని వచ్చారు, శివ లేడు అని చెప్పి అనేటప్పటికీ శివ దొరికేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పని అమ్మని తీసుకెళ్ళి లోపల కూర్చోపెట్టినారు అక్క అని చెప్పని ఫోన్ చేస్తే ఇంకా ఎప్పుడు వీళ్ళని పార్వతిని పోలీసులు తీసుకొని వెళ్ళారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మీనా అయితే ఏడ్చేస్తుంది. ఇంక వెంటనే బాలు వచ్చి ఏం జరిగింది మీనా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే ఈ అమ్మని పోలీసులు తీసుకెళ్లారంట అని చెప్పంటే మీ బావతో మాట్లాడంటే ఇంకా సుమతి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. సరే మేము వెంటనే వస్తున్నాము ఏ స్టేషన్ అని చెప్పని బాలు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పార్వతి అయితే వాళ్ళిద్దరిని చూసి ఇంకా ఏడ్చేస్తుంది. ఇంకా బాలు అయితే ఇంకా పోలీసులతో మాట్లాడతారు. ఒకవేళ ఆ అబ్బాయి ఏమన్నా కూరిక ఉంచేశాడా, అయినా తీసుకెళ్ళింది మా అమ్మ డబ్బులే, మేమే కేసు పెట్టినప్పుడు మీరెందుకంటే మీ అమ్మగారు ఆల్రెడీ కేసు పెట్టేస్తున్నారని చెప్పనని తనైతే షాక్ ఇస్తాడు. ఇంకా పోలీసులు అయితే ఇంక శివారు వచ్చేంత వరకు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉండాలి అంటే నేను జామీన్గా ఉంటాను, తనని విడిపించండి, ముందు ఆడవాళ్ళని ఇక్కడ ఉంచకూడదు కదా అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా బాలు అలా మాట్లాడేసరికి ఇంకా మీనా అయితే మా విషయంలో ఎంత రిస్క్ తీసుకుంటున్నారండి మీరు అని చెప్పనని. కానీ ప్రభావతి అయితే నైట్ ఏమో అలాగే ఓకే అని చెప్పినన్న ప్రభావతి మళ్ళీ ఉదయానికల్లా అయితే మాత్రం శివ మీద కేసు పెట్టి పోలీసులను అయితే ఇంటికి పంపిస్తుంది. ఇంకా ఆ పార్వతిని అయితే మేము తీసుకొచ్చి చెప్తాము, కేసు రిటర్న్ తీసుకుంటామని చెప్పి అనేటప్పటికీ పోలీసులు అయితే గంట టైం ఇస్తారు. ఈ లోపల ఇంకా ప్రభావతి దగ్గరికి అయితే వెళ్ళి రాత్రి అంత చెప్పావు కదా, అన్ని చెప్పాం కదా, మళ్ళీ ఎలా కేసు పెడతావు అంటే నా ఇష్టం రా, పోయింది నా డబ్బులు, అయినా నేను ఎంత మనసు క్షోభ అనుభవించాను నీకు తెలుసా.